నీవు సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఉజ్జీవింపజేయటానికి ఓ పాట పాడు, ఓ ప్రార్థన చెయ్యి, 2 మాటలు చెప్పు. ఏం చేస్తావో తెలియదు కానీ దేవుని పక్షంగా చెప్పి సంఘాన్నైనా, సమాజాన్నైనా, కనీసం నీ కుటుంబాన్నైనా ఉజ్జీవింపచేయి. హల్లెలూయా. సప్పబడిపోయి భక్తిలో సల్లారిపోయి నీరసంగా ఉంటూ ఉన్నాంలే, ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంటున్నటువంటి కదా, అలా ఇలాగా వెళ్ళిపోతున్నటువంటి ఆ కుటుంబాలని దేవుని మాటలు చెప్పి హెచ్చరించి ఉజ్జీవింపజేసే స్త్రీగా నీవు ఉండాలి. హల్లెలూయా. నీవు సత్యం కోసం నిజం పలకాల్సి వచ్చినప్పుడు మౌనంగా అలాగే ఉండిపోక, కొన్నిసార్లు మనం నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సత్యం వైపు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఆ సమయంలో ధైర్యంగా మాట్లాడాలి. ఇంకా చెప్పాలి అని అంటే గనక నీవు నీ కుటుంబాన్నైనా, సంఘాన్నైనా ఉజ్జీవింప చేయటానికి నీ చేతనైన పని నువ్వు చేయాలి. హల్లెలూయా. పాట పాడతావో, ప్రార్థన చేస్తావో, లేకపోతే ఇంకేదైనా పరిచర్య చేస్తావో, సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని ఉజ్జీవింప చేయటానికి, దేవునిలో మరింతగా బలపరచడానికి నీ చేతనైన పని నువ్వు చేయాలి. హల్లెలూయా.